ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఒక స్పెషల్ వంటకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. రండి రండి చూపిస్తాను. అందరికీ నచ్చిన, అందరూ మెచ్చిన అద్భుతమైన, ఆహ్లాదకరమైన, అదిరే రుచితోనే మీకు అధిక ప్రోటీన్స్తో, అధిక ఫైబర్తో కూడిన వంటకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. రండి రండి చూద్దాము. టాంటడా టాంటడా టా చూడు చూడు ఎంత బాగుందో. ఈనాటి కాలేజీ అమ్మాయిలకు ఎంత ఆత్మవిశ్వాసము కదా. చూడు మమ్మీ మమ్మీ అన్నట్టుగా ఉంటుంది టేస్ట్. రెడీ రెడీ చూద్దాం. టాంటడా టా చూసారా ఏంటిదంట వంటకం. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇదేంటిదో పచ్చి బఠానీ ప్లస్ వచ్చేసి దీనికి మిక్స్ బిన్నిస్. ఈ రెండు మిక్సీ చేసి ఈరోజు వంటకం వండుతున్నాను. రండి రండి చూపిస్తాను. మంచిగా ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది, చాలా మంచిది. అధిక ప్రోటీన్స్, అధిక ఫైబర్ దీంట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఈ వంటకాన్ని చూసి మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి. ఇలా కూడా ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ కదా, దాంట్లో పెరుగు కడ్డు కూడా వేసి చేస్తున్నాను. రండి రండి ఫ్రెండ్స్ చూద్దామే. బాయ్ రండి ఫ్రెండ్స్. ఈరోజు నేను లంచ్కి వచ్చేసి చూసారా పచ్చి బఠానీ బీన్స్ కలిపి మిక్స్ చేసి కర్రీ వండుతున్నాను. రండి రండి చూద్దాం. ఓకేనా. చూడండి, ఆయిల్లో వచ్చేసి బగారాకు, పోపు దినుసులు ప్లస్ వచ్చేసి అదేంటిది పువ్వు ఫ్లవర్ అంటారు కదా, అవన్నీ వేసాను. చూడండి, ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసాను. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను, చిటికెడ పసుపు. కచ్చపచ్చ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను. కొత్తిమీర కాడలు పడేస్తారు అందరు, నేను పడేయండి. ఇవి వేస్తున్నాను ఇప్పుడు. ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీని బీన్స్ వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయేదాకా మొత్తం పోపుల మొత్తం వేగాలి. వేగితే పచ్చివాసన అంతా పోతుంది. 5 నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి ఫ్రెండ్స్. టమాటా గుజ్జును చూసారా, 3 టమాటాలను పేస్ట్ చేసి వేసుకున్నాను. చూడండి, కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. ఇట్లా చూసుకుంటాం, ఉడికే వరకు ఇట్లా చూసేదాకా చూసుకోవాలి. 100 పెరుగు కూడా తీసుకుంటున్నాను. పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మంచిగా. చూడండి, కొంచెం సూప్ ఇట్లా కూడా తీసుకుంటున్నాను, గ్రేవ్ లాగా. ఇది ఆరోగ్యమైన ఫైబర్ అండ్ ప్రోటీన్ కర్రీ. ఎంత బాగుంటుందంటే ఇది కర్రీ చేసుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ వస్తుంది, ప్రోటీన్స్ కూడా మంచిగా వస్తాయి ఒంటికి, చాలా మంచిది. ఇక కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మసాలా ధనియాల పొడి అవి వేసుకుంటా, కస్తూరి ఇట్లా వేసుకొని దింపేసుకుంటా అయిపోతుంది. కొంచెం ధనియాల పొడి ఇట్లా వేసుకుంటున్నాను. కొంచెం మెంతి పొడి కూడా చిటికెడ వేసుకుంటున్నాను. బాగా వేసుకోవద్దు, చేదు ఉంటుంది. చిటికెడు మసాలాలు కూడా వేసుకోవాలి. ఇట్లా ఇంటి ముందుకు వస్తే కస్తూరి ఉంటాయి కదా, కస్తూరి ఇది కొనుక్కున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడికింది. బఠానీ ఇట్లా ఉడికిందా లేదా చూడాలి. చూడండి, ఉడికింది కర్రీగా. గార్నిష్ కోసం నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. నా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. యమ్మీ టేస్ట్తో పచ్చి బఠానీ బీన్స్ కర్రీ. ఓకేనా, మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.